నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి అయితే మనం తెలిసిందే అందరికీ. సో అది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా దేశం అంతటా దాని మీద బాధపడతా ఉన్నారు. సో మరి దాన్ని ఉద్దేశించుకొని కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అయితే అంబేద్కర్ దగ్గర నివాళులు అర్పించడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో మరి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చాలా మంది రావడం జరిగింది. సో మరి మాట్లాడదాం, మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు మరి నేనైతే జరిగిన దాడిని ఎట్లా చూస్తున్నా? మరి చాలా బాధాకరము. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, నువ్వు హిందువా ఓ ముస్లింవా అన్ని కనుక్కొని మరి ఒక దాడులు చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో, పర్యాటకులు కూడా ఇప్పుడిప్పుడే చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎండాకాలం అని చెప్పేసి అక్కడ పోతే ఇలాంటి ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు 48 నుంచి 50 మంది దాకా చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇంకా 12-15 మంది గాయాలపడారని అంటున్నారు. కానీ ఇది మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు యావత్ దేశం మొత్తం కూడా మరి దీన్ని ఖండిస్తుంది. ఈరోజు హిందువులందరూ కూడా మరి ఏకపాటి పైన కూడా ఉన్నారు. మేము ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సౌదీకి వెళ్ళిన తర్వాత మోడీ గారిని చూసుకొని సౌదీలో ఉన్నారని చెప్పేసి ఈరోజు అటాక్ చేయడము, మరి ఇది ఎప్పటి నుంచి చర్యలు ఉన్నాయో మరి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు హఠాత్తుగా మీరు ఇప్పుడు మనోళ్ళు అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. దానికి కంపల్సరీ పరిహారంగా కంపల్సరీ చర్యలకు మాత్రం ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఒక్కరిని కూడా వదిలేది లేదు. ఎవరైనా వదిలినా కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం అక్కడ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము మతమార్చామని చెప్పి. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఆగాయి ఇలాంటివి, కానీ మళ్ళీ ఇవన్నీ బయటికి వస్తున్నాయి కదా. సో మరి ఎట్లా చూడొచ్చు అంటే ఇట్లాంటి కట్టడి ఇక్కడికి ఆగిపోతాం మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఈరోజు చూస్తున్నాము బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళందరినీ చూసుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా హిమ్మతి వస్తుంది. ఈరోజు మమతా గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసి ఈ ముస్లింలకు అందరూ కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మజ్లిస్లు వీళ్ళందరూ కూడా ఈరోజు దారుసలంలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి, అంటే వీళ్ళందరికీ ఎవరైతే వెనుక ఉండి చేస్తున్నటువంటి నాకు తెలిసిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి హిమ్మతి ఇస్తున్నారు. కాబట్టి చొరబాటు వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. మేము ఒకటే రానున్న రోజుల్లో మాత్రం ఇలాంటి చర్యలు మళ్ళీ ఉంటాయి. ఏదైతే ఇంత పెద్ద 70 ఏళ్ళ చరిత్రలో ఇంత పెద్ద అయినటువంటి సంఘటన ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బందిని చనిపోయినారు. కానీ ఎవరైతే వచ్చినారో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మాత్రం ఎప్పుడు కూడా చనిపోలేదు. ఇదే చాలా పెద్ద ఎత్తున ఈరోజు పెద్ద సంఘటన. కాబట్టి మోడీ గారు కూడా అక్కడ నుంచి ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పట్ల మొత్తం చర్యలు తీసుకుంటున్నారు. కంపల్సరీ వాళ్ళకి మాత్రం మేము చూపిస్తాం.